నమస్కారం, నేటి అభ్యుదయ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుప్పలపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫార్ములా పనిచేస్తున్న మైనర్ బాలికకు వ్యాన్ డ్రైవర్ తో పరిచయం అవడం, ఆ వ్యాన్ డ్రైవర్ మాయమాటలతో ఆ బాలికను లోబరుచుకుని ఈ నెల 9వ తారీఖున అర్ధరాత్రి సమయాన బైక్ పై అపహరించుకుపోయి తల్లిదండ్రుల ఫిర్యాదులతో తొలుత కేసు నమోదు చేశామని, ఆ బాలికను ట్రేస్ చేసిన తర్వాత ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం శారీరకంగా అనుభవించినట్లు తెలియడంతో పోతుల దుర్గాప్రసాద్ పై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని అనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. 9వ తారీఖు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దుప్పటిపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న 16 సంవత్సరాల అమ్మాయిని పోతుల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, అతను వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తారు అక్కడ. ఈ అమ్మాయిని గతంతో పరిచయం పెంచుకొని మైనర్ అమ్మాయిని గతంలో కూడా శారీరకంగా కలవడం, అలాగే మాయమాటలు చెప్పి అమ్మాయిని అక్కడ తల్లిదండ్రులతో గొడవపడి అమ్మాయిని బండెక్కించుకుని వెళ్ళిపోయి అమ్మాయిని శారీరకంగా అనుభవించడం జరిగింది. దానిపై మనకు మొదటగా అమ్మాయి మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిని ట్రేస్ చేసాం. అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత అమ్మాయి దగ్గర వివరాలన్నీ తెలుసుకుంటే ఈ విధంగా చెప్పారు. దాని మీద కిడ్నాప్ మరి రేప్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేసాము. ముద్దాయిని కూడా వెంటనే త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాం.